విజయవాడకు నేను స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఒక టాయిలెట్స్ పెట్టారనమాట. సరే, ఆ వాష్రూమ్లో పెడితే అక్కడ అందరూ అది పిచ్చ వాసన వస్తుందండి, ఒకటే కప్పు. అందరు ఏం చేస్తారంటే ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళి వస్తున్నారు. ఒక అతన్ని మాత్రం బాగా గమనించండి. ఆ సులభ కాంప్లెక్స్ ముందు ఒక అతను కూర్చున్నాడు. అతను మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. అందరూ కూడా ముక్కు మూసుకొని బయటకు వస్తున్నారు. ఒక అతను మాత్రం అక్కడ బ్రహ్మాండంగా కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు ఇప్పించుకుంటున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. అతన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇతను వాసన రావట్లేదా? ఇంత కంపు కొడుతుంది కదా, ఇంత వాసన వస్తుంది కదా, ఇతనికి వాసన కొట్టట్లేదా అని అంటే అతనికి అలవాటు అయిపోయింది. అతనికి ఏమైపోయింది? అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ వాసన పెద్దగా ఏమనిపించదు, వాసన ఏమనిపించదు. అదేవిధంగా మనిషికి కూడా పాపం అలవాటు అయిపోయిందండి. పాపం అలవాటు అయిపోయింది కాబట్టే పాపం చేసే కొద్దీ మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఏం కాదులే, దేవుడు ఏమంటలే అనే ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా, ఏ బలహీనత ఈరోజు నిన్ను అలవాటు చేసింది? దేనితో నువ్వు బలహీనమైపోయావు, వేటితో నువ్వు అలవాటు పడిపోయావు? ఒకసారి ఆలోచించుకోండి. ఏ అలవాటుతో ఆ పాపాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారో అది చాలా చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. పాపానికి దూరంగా బ్రతకమని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు అన్నాడు, పాపం అంటే నాకు అసహ్యం, దాన్ని దూరంగా ఉంచండి, దగ్గర రానివ్వకండి అని అన్నాడు. కానీ మనమేమో దాన్నే దగ్గర రానిచ్చుకున్నాం కదా, దాన్నే అంటించుకున్నాం, అదే కావాలన్నట్టుగా బ్రతుకుతున్నాం. ఎంత ఘోరమో ప్రియులారా, ఎంత భయంకరం అండి. పాపాన్ని అంటించుకుంటే చాలా చాలా ప్రమాదం ప్రియులారా.